హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే స్వీట్ కార్న్ గారెలు. సో పేర్లోనే ఉంది కదా, మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ పప్పు, దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, మిర్చి అండ్ మనకి కొత్తిమీర. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన స్వీట్ కార్న్, మిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని మిక్సీలో పల్స్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? పల్స్లో గ్రైండ్ చేశాక మనకి ఇలా వస్తుంది, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇది చూసుకోండి ఒకసారి. సో మీరు మిక్సింగ్ చేసినప్పుడు ఇలా ఉండాలి, అనిపిస్తుందా? ఇలా. సో ఇలా వచ్చేటట్టు మనం మిక్సీలో పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి. సో గైస్, ఇది మనకు బైండింగ్ మంచిగా అవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ యాజ్ యూజువల్ సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇది బైండింగ్ కావాలంటే మీరు సూజీ రవ్వ వేసుకోవాలి. కొంచెం కనిపిస్తుంది కదా, సూజీ రవ్వ వేసుకొని బాగా కలిపితే మీకు బైండింగ్ బాగా అవుతుంది. సో అప్పుడు మీకు గారెలు బాగా వస్తాయి అన్నమాట. ఓకే, మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం హీట్ అయ్యే వరకు పెట్టాలి. హీట్ అయ్యాక మనము గారెలు మంచిగా గారెలుగా సైజ్ షేప్లో వేసేసుకుంటే మన గారెలు అవుతాయి అన్నమాట. అది ఎలా చేస్తామో చూపిస్తాము. సో గైస్, ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి బాగా వస్తుందా లేదా అని. సో ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్నాము, చూద్దాం. ఫస్ట్ ఒక టెస్ట్ చేయాలి. లెట్స్ సీ. సరిగా బైండ్ అవ్వలేదు అనుకోండి, ఇలా బ్రేక్ అయ్యి వస్తుంటాయి. అందుకని మనం బైండింగ్ బాగా చేసుకోవాలి. ఇన్ దిస్ కేస్ మనం ఇంకొంచెం సూజీ రవ్వ వేసుకొని చేస్తే ఇట్ జస్ట్ హెల్ప్ఫుల్ అనమాట. బైండ్ బాగా అవుతుంది, అప్పుడు మనకి గారెలు కూడా బాగా వస్తాయి. సో గైస్, మన స్వీట్ కార్న్ ఏదైతే మిక్చర్ ఉందో అది ఇంకా లూజ్గా ఉంది. సో మనం ఏం చేస్తాము, సూజీ రవ్వ యాడ్ చేసాక కూడా ఇంకా లూజ్గానే ఉంది. సో ఇప్పుడు దానికి కొంచెము శనగపిండి వేస్తున్నాం, సో దట్ అది ఇంకా బాగా గట్టిగా బైండ్ అవుతుంది. ఈ లూజ్నెస్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూజింగ్ లేత స్వీట్ కార్న్. ఇప్పుడు మనం శనగపిండి కూడా మిక్స్ చేశాక వేసిన గారేది, ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు బైండింగ్ బాగానే అయింది, అందుకనే ఇప్పుడు బాగా వస్తున్నాయి చూడండి. సో బైండింగ్ ఇంపార్టెంట్, మనకి గారెల షేప్లో రావాలి, విరిగిపోకుండా ఉండాలి ఆయిల్లో వేసాక అంటే. సో అది కనిపిస్తున్నాయి కదా. సో మీరు కూడా కొంచెం శనగపిండి వేసుకొని బైండ్ చేసుకోవచ్చు. సూజీ రవ్వతోని బైండింగ్ సరిగా అవ్వలేదంటే కొంచెం శనగపిండి వేసేసుకొని బైండ్ చేసుకుంటే మీకు నీట్గా గారెలు వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, మేము ఇందాక శనగపిండి వేయనప్పుడు చేసిన గారెది. ఇది మాడింది బట్ టేస్టీగా ఉంది అయినా కూడా. సో నేను తినేస్తున్నాను ఇది. బేసికలీ గారెలు విరగకుండా మంచిగా బైండ్ అయి ఉంటే ఇలా 3-4 ఒకటేసారి వేసేసుకోవచ్చు. అదే విరిగిపోతున్నాయి అనుకో, 1-2 కంటే ఎక్కువ వేయలేము, అండ్ ఒకటి వేసినా కానీ విరిగిపోతుంది అనమాట. సో మనకి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు చూడండి, బ్రౌన్ ఇంకా అవ్వలేదు, లైట్గా గోల్డెన్ కలర్ అవుతుంది. ఒక 2-3 మినిట్స్ అయ్యాక ఫ్లిప్ చేసుకోవాలి. సో మనము వేయించుకునేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మధ్యలో సాస్ పెట్టి సర్వ్ చేసుకోవాలి. ఇవి ఈవినింగ్కి బెస్ట్ స్నాక్స్. కొంతమంది అయితే రైస్ బాగా తింటారు, నాలాంటి వాళ్ళు. సో ఇదండి మీ ఈజీ స్వీట్ కార్న్ గారెల్ రెసిపీ. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫర్ నౌ.